హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం కృష్ణుడికి ఇష్టమైన మరియు కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం చేసుకోబోతున్నాం. ఈ స్వీట్ ఎంతో రుచిగా మరియు ఎంతో ఫైబర్ ఉన్న స్వీట్. ఇది ఎప్పుడైనా పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో పావు కప్పు బెల్లం వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని బెల్లం కరగనివ్వాలి. బెల్లాన్ని వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కరిగిన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వెంచుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో అటుకులు, ఒక కప్ అటుకులు తీసుకుని అందులో వేసి వేయించుకోవాలి. అటుకులు వేసేటప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయించిన అటుకుల్లో 2 కప్పుల పాలు పోసుకొని ఉడకనివ్వాలి. ఒకసారి అటుకులు ఉడికినవో లేవో చెక్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన అటుకులలో బెల్లం కరిగించుకొని పెట్టుకుంటాం కదా, అదే వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల పాయసం రెడీ. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. ఇది శ్రీకృష్ణాష్టమి స్పెషల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.